గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథము 119వ కీర్తన 101వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నీ వాక్యము నేను అనుసరించినట్లు ఏమేమైతే దుష్ట మార్గాలు నాలో ఉన్నాయో, నా బలహీనతలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను ప్రభువా అంటున్నాడు. ఎందుకంటే ఈ లోకములో మనం ఉన్నంతకాలం మనలో కొన్ని తప్పుడు మార్గాలు, దుష్ట మార్గాలు, వాక్యానికి వ్యతిరేకమైన మార్గాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలతో కూడిన మార్గాలు చాలా ఉన్నాయి. వాటికి మనం దివారాత్రులు ఆకర్షింపబడుతూనే ఉంటాం. వాటిలో మనం సంతోషాన్ని, నేత్రాశను, శరీరాశను అనుభవిస్తూ ఉంటాం. అయితే అవి మనకి ఎంత సుఖం ఇచ్చినా వాక్యం ద్వారా మనం పొందుకునే బెనిఫిట్తో పోల్చుకుంటే ఇవి అన్నతగినవి కావు. అసలు వాటిని దేవుని వాక్యం ద్వారా మనం పొందుకునే మేలు, ఆశీర్వాదాలు, ఇహమందు పరమందు పొందుకునే దీవెనలతో పోల్చుకుంటే ఈ లోక సంబంధమైన ఈ దుష్ట మార్గాలు ఏమైతే ఉన్నాయో, ఈ దుష్ట అపవిత్రమైన సుఖాలు ఏమైతే ఉన్నాయో అవేమీ కూడా ఎందుకు పనికి రావు అనే సత్యాన్ని తెలుసుకున్న ప్రతివాడు కూడా వాటిని విడిచిపెట్టి వాక్యాన్ని హత్తుకుంటాడు. వాక్యం ఏమిస్తుందంటే మన జీవితానికి ప్రతి మేలు మన జీవితాన్ని తీసుకొస్తుంది. యెహోషువ భక్తునితో అంటాడు, తండ్రి అయినటువంటి దేవుడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథాలని నీ నోట నుండి నిత్యము పలుకుతూ ఉండు, దివారాత్రులు ధ్యానిస్తూ ఉండు. నువ్వు కనుక అలా ధ్యానిస్తే సక్సెస్ అండ్ ప్రాస్పారిటీ విల్ ఫాలో యూ. నువ్వు సక్సెస్ కొరకు పరిగెట్టడం కాదు, నువ్వు ఫలాల గురించి పరిగెట్టడం, అవి నీ వెనకాతలు పరిగెడతాయి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నీ మార్గములన్నింటిలోనూ వర్ధిల్లుతావయ్యా, నీ జీవితకాలం అంతా ఫలిస్తావయ్యా. దానికి సీక్రెట్ ఒకటే, ఈ వాక్యానికి లోబడి చాలు. ఈ వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకుంటూ బ్రతుకు. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యాన్ని అనుసరించడానికి నాకు ఏ అడ్డులు వచ్చినా నేను వాటిని విడిచిపెట్టుకుంటానయ్యా, నీ వాక్యాన్ని అనుసరిస్తానయ్యా. గమనించండి, వాక్యము ఎన్ని బెనిఫిట్స్ అందిస్తుంది. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిమాండ్స్ హోలీనెస్. నీకు నాకు కావలసిన అన్ని ఆశీర్వాదాలు ఇస్తుంది, కానీ మనం ఆశించిన అన్ని వాక్యం తీరుస్తుంది. కానీ వాక్యం ఆశించేది ఒకటే, పరిశుద్ధత. దేవునికి మనము పరిశుద్ధత లేకుండా ఆయన వాక్యం యొక్క సత్యాన్ని తెలుసుకోలేము, ఆయన వాక్య సత్యమును ఆనందించలేము. అందుకనే దేవుణ్ణి ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి అంటాడు కీర్తనాకారుడు 97వ కీర్తన 10వ వచనంలో. మన దుష్ట మార్గాలను విడిచిపెట్టి చెడుతనాన్ని అసహ్యించుకొని అప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, అప్పుడు దేవుని వాక్యాన్ని మన జీవితంలో పెట్టుకుంటే అద్భుతమైన జ్ఞానం ఇస్తాడు. మనం చదువుకున్న 119వ కీర్తన 101వ వచనం చదువుకున్నాం. పైన ఒక 3 వచనాలకు వెళ్తే 98, 99, 100 వచనాలు 119వ కీర్తనలో వరుస పెట్టి చెప్తున్నాడు, అయ్యా నీ వాక్యము నన్ను నాశనము చేయడానికి పొంచి ఉన్న శత్రువులకు మించిన జ్ఞానం నాకు ఇస్తుందయ్యా. గొప్ప గొప్ప పండితులు ఎవరైతే బోధకులు ఉన్నారో ఆ టీచర్స్కి మించిన జ్ఞానం నాకు ఇస్తుందయ్యా. నా వయసు కంటే చాలా పెద్దవారు ఉన్నారు, వారి యొక్క జీవితమే బోళ్ళని పాఠాలు వారు నేర్చుకున్నారు. అటువంటి వయసులో మీరిన గొప్ప జ్ఞానుల కంటే గొప్ప అద్భుతమైన సత్యాన్ని నీ వాక్యం నాకు రివీల్ చేస్తుందయ్యా అని వాక్యము తనకి ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. అట్టి వాక్యము నా జీవితంలో ఫలించాలంటే వాక్యము కోరుకుంటున్న ఏకైక విషయం ఏంటంటే, నీ జీవితంలో నాకు ఇష్టం లేనివి తొలగించుకో. అప్పుడు నా వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది. నా వాక్యము నీ జీవితంలోకి రావాలంటే నీ హృదయములను అపవిత్రమైన తీసేసేయి. నా వాక్యం నీలో నివసిస్తుంది. నా వాక్యం నీలో నివసిస్తే నిన్ను ప్రతి అపవిత్రత నుండి శుద్ధి చేస్తుంది. అందుకనే ఇదే 119వ కీర్తన 9వ వచనంలో, యవ్వనుడు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకునను, నీ వాక్యము చేతనే కదా, నీ వాక్యము చేత దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అంటాడు. వర్డ్ క్లెన్సెస్ అవర్ లైఫ్. వాక్యం మన జీవితాన్ని శుద్ధి చేస్తుంది. వాక్యము పాపం చేయకుండా మన జీవితాన్ని శుద్ధి చేయడమే కాదు, పాపము చేయకుండా మన కాలు జారకుండా నిలబెడుతుంది.
119 కీర్తన 9వ వచనంలో వాక్యము చేత శుద్ధి చేయబడతామన్నాడు. అదే 119 కీర్తన 11వ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే పాపము మన హృదయంలోనికి పాపమును రానవదు. ఒకవేళ పాపం మనలో ఉంటే ఆ పాపం మనలో నిలవకుండా బయటికి నెట్టివేసి మన శుద్ధి చేసేది దేవుని వాక్యం. అట్టి దేవుని వాక్యం కొరకు మనలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టుకుని వాక్యాన్ని వెంబడిస్తే ప్రతి ఆశీర్వాదము మనల్ని వెంబడిస్తుంది. మనం ఆశీర్వాదం కొరకు పరిగెట్టడం కాదు. కాబట్టి ఈరోజు ప్రభు మనకిస్తున్న మాట ఏంటంటే, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, ఎంప్లాయర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, చిన్న కూలి పని చేసుకునే స్థితిలో ఉన్న కలెక్టర్ అయినా, బైబిల్ మనకి ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, దుష్ట మార్గాన్ని విడిచిపెట్టి నా వాక్యాన్ని వెంబడించు, ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో మేనిఫెస్టేషన్ అవుతుంది. క్రియారూపముగా ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడి వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము ప్రతి ఆశీర్వాదాన్ని మా జీవితంలో మాకు తెస్తుంది. నీ వాక్యము మా నుండి ఆశిస్తున్న పవిత్రత, పరిశుద్ధతను అయ్యా మేము సంపూర్ణంగా ప్రభా నీకు లోబడి, నీ వాక్యానికి లోబడి పవిత్రంగా, పరిశుద్ధంగా మారి నీ వాక్యాన్ని వెంబడించే భాగ్యం దయచేయండి. ప్రతి దుష్ట మార్గము నుండి మేము బయటకు వచ్చే భాగ్యం దయచేయండి. ప్రతి అపవిత్రత నుంచి విమోచింపబడే భాగ్యం దయచేయండి. నీ వాక్యముతో మమ్మల్ని శుద్ధి చేసి, నీ వాక్యముతో మమ్మల్ని సంరక్షించి, నీ వాక్యముతో మమ్మలను ఏలమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం దివారాత్రులు నీ వాక్యం ధ్యానించి ప్రతి ఒక్కరి జీవితమును పరిశుద్ధపరిచి ఏలి పాలించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.